The greatest advantage of saying truth is you need not to remember whatever you said. నిజం చెప్పేవాడు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అబద్ధం చెప్పేవాడు తప్పనిసరిగా అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకరి దగ్గర చెప్పిన అబద్ధాన్ని మరొకరి దగ్గర కూడా చెప్పాలి. ఒకసారి చెప్పిన అబద్ధాన్ని గుర్తుపెట్టుకుని జీవితంలో మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చినా అదే అబద్ధం పదే పదే చెబుతూ ఉండాలి. తన వారితో చెప్పిస్తూ ఉండాలి. అందుకే అనేది నిజం చెప్పడంలో ఉండే లాభం అబద్ధం చెప్పడంలో ఉండదు అని. చంద్రబాబు ఆయనకు బాకా ఊదే ఎల్లో మీడియా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. జీవితం మొత్తం అబద్ధంలో బతికేస్తూ ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం నుంచి బయటకు వచ్చి నిజాన్ని కక్కేస్తూ నిజానికి అబద్ధానికి మధ్యలో హీనమైన జీవితాన్ని లాగించేస్తుంటారు. ఇదంతా ఎందుకంటే చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెబుతుంటారు. ఓ వారం 10 రోజుల తర్వాత మరో కొత్త అబద్ధాన్ని వెతుక్కుంటారు. గత వారం రోజులుగా సెకీతో జరిగిన విద్యుత్ ఒప్పందం విషయంలో చెప్పిన అబద్ధాలే చెబుతూ రాసిన తప్పుడు రాతలే రాస్తూ పేపర్ నిండా జగన్ వ్యతిరేక వార్తలు అచ్చేస్తూ అబద్ధాల మధ్య జీవితాన్ని లాగించేస్తున్నారు. ₹2.49 యూనిట్ విద్యుత్ జగన్ సర్కారు కొంటే అవినీతి జరిగిందని బురద జల్లుతున్నారు. అదే చంద్రబాబు అత్యధికంగా ₹6.99 అగ్రిమెంట్ చేసుకుంటే విజన్ ఉన్నోడంటూ పేపర్ మొత్తం నింపేస్తారు. ఏమిరా బాలరాజు మీ వల్ల ఉపయోగమని పదే పదం మనం అనేలా చేస్తుంటారు. వాళ్ళకి విలువలు లేవు. నీతి నిజాయితీ అసలే లేదు. ఆ పత్రికల్లో నిజానికి చోటు లేదు. చంద్రబాబుకు ఊడిగం చేయాలి. కూలి మీడియా బ్రతకాలి. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై పడి ఏడుస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పైనే పడి ఏడుస్తారు. మొత్తానికి ఏడుస్తారు. వాళ్ళ ఏడుపే ఆయన ఎదుగుదల. అయ్యా కూలి మీడియా యాజమానులారా, అమెరికాలో అదానీ కేసుకు జగన్కు ఏమైనా సంబంధం ఉందనా? లేదని తెలిసినా తప్పుడు రాతలు రాస్తున్న మీ బుద్ధికి మీ బుర్రకు హ్యాట్స్ ఆఫ్. కూలి మీడియా పాత్రను అద్భుతంగా పోషిస్తున్నందుకు మరోసారి హ్యాట్స్ ఆఫ్. అసలు సెకీతో ఒప్పందం విషయంలో ఏం జరిగిందో 10 ప్రశ్నలు అడుగుతాను. అవునో కాదో మీరే సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1. సెకీతో కేవలం ₹2.49 ఒప్పందం చేసుకోవడంతో 1,10,000 కోట్లు జగన్ ఆదా చేశారు. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. ISTS ఛార్జీలు లేకుండా కేవలం ₹2.49 సెకీతో ఒప్పందం కుదిరినా బురద జల్లుతున్నారు. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. నాటి ఒప్పందం జగన్ సర్కార్ డిస్కంలు సెకీకి మధ్య మాత్రమే జరిగింది. థర్డ్ పార్టీకి చోటు లేదు. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. బాబు అత్యధికంగా ₹6.99 విద్యుత్ ఒప్పందం చేసుకుని 87,500 కోట్లు ఆవిరి చేశారు. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. అత్యధికంగా యూనిట్ ₹6.99 కొన్న బాబు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డట్టే. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. ఇదే సెకీతో 2016లో ₹4.50 బాబు ఒప్పందం చేసుకుంటే అప్పుడు మీ కళ్ళు మూసుకుపోయాయి. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. చంద్రబాబు ఎన్ని వేల కోట్లు అవినీతి చేసినా, రాష్ట్రానికి ఎంత నష్టం చేసినా మీ ఎల్లో పేపర్లతో కప్పెట్టేస్తారు. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. జగన్ ఎంత మంచి చేసినా, విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని ప్రగతిలో నిలిపినా బురద జల్లడమే మీ పని. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. దోచుకో పంచుకో తినుకో విధానంలో భాగమై చంద్రబాబుకు ఊడిగం చేయడమే మీ పత్రికల పని. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్ టార్గెట్గా ఏడుపు గొట్టు వార్తలు రాయడమే మీ పని. అవునా కాదా? కూలి మీడియా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా సింపుల్గా ఒక విషయం చెప్పారు. ఇన్ని రోజులు వదిలిపెట్టేశారు కానీ ఇలాంటి తప్పుడు వార్తలపైన రాసినందుకు వెంటనే క్షమాపణ చెప్పండి, లేదా పరువు నష్టం దావా వేస్తానని ఒక డెడ్ లైన్ 48 అవర్స్ పెట్టారు. 48 గంటలు పెట్టారు. ఇప్పుడు 24 గంటలు గడిచిపోయింది. రాగల 24 గంటల్లో వీళ్ళు చూడండి, వీళ్ళ అతి చూడండి. ఇంకా అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్థన. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలి రాయాలి కానీ ఎల్లో తాతగారు వారి ఆత్మ ఏం రాసిందో చూడండి. మళ్ళీ అదే రాతలు, మళ్ళీ అదే రాతలు, అవే తప్పుడు వార్తలు, అవే అబద్ధాలు, ఇవే రాశారు. సెకీతో ఒప్పందం అవినీతికి రోల్ మోడల్ కాదంట ఈయన ప్రశ్నిస్తున్నారు. సెకీతో చంద్రబాబు కూడా చేసుకున్నారు కదా, సెకీతో చాలా రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి కదా, మరి అదే అవినీతికి రోల్ మోడల్ కాదా? ఎల్లో తాతగారి ఆత్మ సమాధానం చెప్పాలి. ఇక ఇది ఇంకో పేపర్. ఇందులో పాయింట్ టు పాయింట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయినా సరే అవే అబద్ధాలు మళ్ళీ అచ్చేశారు. ఇందులో ఏం రాస్తారంటే
ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవంటూ జగన్ బుకాయింపు అంట. ఒక్కసారి అది చూపించండి. సెకి ఆఫర్ చేసినటువంటి లెటర్ ఫస్ట్ పేజ్ ఒకసారి చూపించండి. సెకి ఆఫర్ చేసినటువంటి లెటర్ ఫస్ట్ పేజ్లో ఉంటుంది. అది ఆఫర్ లెటర్ ఒకసారి చూస్తే సార్ ప్లీజ్. ఎస్, అక్కడ క్లియర్గా కనిపిస్తోంది. వీ హ్యావ్ బీన్ వెరీ అప్రిసియేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిట్మెంట్ ఇన్ అడాప్షన్ ఆఫ్ న్యూ రెన్యూవబుల్స్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ విద్యుత్ విధానాలను ప్రశంసిస్తూ ఒక గొప్ప ఆఫర్ ఇస్తామని అందులో రాశారు. చాలా క్లియర్గా రాసుకొచ్చారు వాళ్ళే ఇచ్చినటువంటి ఆఫర్. సరే, అందులో ₹2.49 ఉందనేది ఒక విషయం. అది అయిపోతే సెకండ్ పేజ్ ఒకసారి చూపించండి. సెకండ్ పేజ్ ఒకసారి. ISTS వైవర్, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టంలోకి ఈ వైవర్ అంటే ఇది మినహాయింపు ఇస్తున్నారు. యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్రాంటెడ్ ISTS charges waiver to solar projects set up under solar manufacturing lender for entire 25 years of PPA life, irrespective of their commissioning date. Thus, no such charges would be applicable on government of AP. ఇంత చక్కగా ఇంత క్లియర్గా రాసిన తర్వాత ఎల్లో తాతగారు మళ్ళీ రాస్తారు. ఈ ఆంధ్రజ్యోతి పేపర్ మళ్ళీ రాస్తుంది ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేవంటూ జగన్ బుకాయించారని. కళ్ళు కనపడట్లేదా? క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకోవాలా అందరూ? అందులో క్లియర్గా కనిపిస్తోంది కదా. రెండో పాయింట్, 2021లో యూనిట్ సౌర విద్యుత్తు ₹2.14 అట 2021కి వచ్చేటప్పటికి. మరి మా చంద్రబాబు గారు ఎంత చేసుకున్నారు ఒకసారి? సోలార్ది అండ్ విండ్ పవర్, సోలార్ విండ్ పవర్ మా చంద్రబాబు గారు చేసినటువంటి, మా ముఖ్యమంత్రి గారు చేసుకున్నటువంటి ఒప్పందాలు ₹6.99 అత్యధికం. 2014లో ₹6.99 అత్యధికంగా చేసుకున్నారు. అంటే 6.49 నుంచి 5.25 ఉంది. ₹6.99 అత్యధికంగా చేసుకున్నారు. 2015లో ₹5.96 చేసుకున్నారు. 2016లో ₹6.80. అదే 2016లో ₹5.99, ₹4.61, సెకీతో ₹4.50. మరి మీరేదో చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అలా చేసుకున్నారు? ₹2కి దొరికేస్తుంది, ₹1 దొరుకుతుంది, పావలాకు దొరుకుతుంది, ₹0.5 దొరుకుతుందని. 87,500 కోట్లు సార్ చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా చేసుకున్నటువంటి విద్యుత్ ఒప్పందాల వల్ల ఈ రాష్ట్రంలో నుంచి ఆవిరైపోయినటువంటి సంపద 87,500 కోట్లు. నెక్స్ట్, సెకీ నుంచి కొనుగోలు చేసేది అదానీ పవర్ను కాదా? సెకీ నుంచి కొనుగోలు చేసేది అదానీ పవర్ను కాదా అంటూ మళ్ళీ ఒక క్వశ్చన్, అద్భుతమైనటువంటి క్వశ్చన్ రైజ్ చేశారు. ఒకసారి చూపించండి ఎవరెవరు సంతకాలు పెట్టారో. ఒకసారి చూపించండి అమ్మా, అందరూ చూస్తారు. కాంట్రాక్ట్ ఆపరేషన్ చేసుకుని చూస్తారు. ఎవరు సంతకాలు పెట్టారు దీని మీద? అదానీ వచ్చి సంతకం పెట్టారా ఒప్పందం పైన? సెకీ కేంద్ర ప్రభుత్వం, డిస్కమ్స్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముగ్గురు తప్ప, వీళ్ళు తప్ప రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, సింపుల్గా చెప్పాలంటే థర్డ్ పార్టీకి ఇందులో చోటే లేదు. మరి ₹2.14 చాలా గొప్పగా ఏదో చెప్తున్నారు కదా. ఒకసారి అన్ని రాష్ట్రాలు చేసుకున్న పీపీఏలు సెకీతో, చంద్రబాబు నాయుడు గారేమో ₹4.50 చేసుకుంటే చాలా పెద్ద నేరం. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకుంటే పెద్ద నేరం. చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటే జేజలు కొట్టడం. ఇప్పుడు చూడండి, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అందరూ చేసుకున్న ఒప్పందాలు. వీళ్ళు చేసుకున్న ఒప్పందాల్లో ఎవరు ఎక్కువ చెల్లిస్తున్నారు, ఎవరు తక్కువ చెల్లిస్తున్నారు? ₹2.49 సార్. ఆంధ్రప్రదేశ్ మీకు రెడ్ సర్కిల్ని చూడండి, ఆంధ్రప్రదేశ్. మరి ఈ రోజు కూడా ఇవే వార్తలు రాస్తూ ఈ విధంగానే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పారు. మరి ఆ పార్టీ ఆ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుందా? వీళ్ళకి ఇంకా మిగిలింది 24 గంటలేనా? చర్చిద్దాం. Me putting forth all these documents in public domain, you still Naidu, Andhra Jyoti, Chandrababu Naidu and his colleagues, they consistently go on spreading lies and say, no, interstate charges are still applicable to this. Then what can I do? I can't help it, no? So this is a campaign which is going on, orchestrated lies which are taking place. And exactly to put a full stop to this, in fact, I'm going ahead and giving them notices. I'll give them 48 hours to render an apology. If they don't, I will take a legal recourse. I'll file defamation cases on both Naidu and both Andhra Jyoti, who happen to be Telugu Desam Party's propaganda missions. Both of them I will be filing in the days to come.
రైట్, చర్చలో పాల్గొంటున్నారు రహమత్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, సీనియర్ అడ్వకేట్. జూపూడి గారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు నిజానికి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత మొదటిసారి ఎలా రియాక్ట్ కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు, ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యారు. నిన్న ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటికైనా సరే క్షమాపణలు చెప్పండి తప్పుడు వార్తలు రాసినందుకు అని అంటే, మళ్ళీ అదే పోకడ అవే ప్రశ్నలు. ఇప్పుడు నేను వాళ్ళు రైజ్ చేసిన ప్రతి ప్రశ్నకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ ఇచ్చినవే అవే చూపించాను. ఇదే నేను చూపించింది కాదు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేసినవే. మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు, అవే తప్పుడు వార్తలు రాస్తున్నారు, మళ్ళీ అవే అబద్ధాలతో కప్పేస్తున్నారు. సార్ ఇక్కడ అంటే మీకు అదేవిధంగా సోదరులకి ప్రేక్షకులకు మొత్తానికి కూడా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అంటే ఒక విచిత్రమైనటువంటి వాదనని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కానీ లేకపోతే మీరు అన్నట్టుగా ఎల్లో మీడియా కానీ ప్రచారంలోకి తీసుకొచ్చాయి. ఇది కామన్ సెన్స్ లేకపోతే మినిమం అడ్మినిస్ట్రేటివ్ క్యారెక్టర్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ముక్కు మీద వేలేసుకొని లేకపోతే పెద మీద వేలేసుకొని నవ్వుతారు. రెండు గవర్నమెంట్లు, ఫెడరల్ సిస్టంలో స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, ఈ రెండు గవర్నమెంట్లు ఒకదానికి ఒకటి లంచం ఇచ్చుకుంటాయా? సింపుల్గా చెప్పాలంటే ఇంతే, ఈ లైన్లో చెప్తే ఇంతే. ఇది అర్థం చేసుకుంటే జనం చాలు. ఇది జనరల్గా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు మధ్య జరిగిన ఒప్పందంలో కేంద్రం రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఇది అసలు మామూలుగా వెరీ వెరీ సింపుల్ కామన్ సెన్స్ సార్. దీని మీద మాట్లాడేవాళ్ళు కానీ రాసేవాళ్ళు కానీ. సో నీకు ఈ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య జరిగింది, ఓకే తీసేయండి. అదాని లేకపోతే ఇంకా సెకీ కానీ, అంటే సెకీ ఇస్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే దాన్ని అంటే గతంలో వీళ్ళు చేసుకోలేదా? వీళ్ళు కూడా చేసుకున్నారు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలీదా? నో డౌట్ అబౌట్ వీళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు అడ్మినిస్ట్రేషన్. కాకపోతే అవతల మీద రాయి వేయాలో అది ఇంకా బాగా తెలుసు. వాళ్ళు చేస్తే అదే అంటారు చూడు, కొప్పు ఎంటుకలో నమ్మ ఏ కొప్పు అయినా పెట్టుద్దట. సో ఇప్పుడు వీళ్ళు కూడా అలాంటి ఛానల్స్ నడపచ్చు కదా కొన్ని, మీ పార్టీ కూడా. ఇక మనం మంచిదైతే ఏదైనా చేయాలి కానీ చెడ్డదాన్ని చూసి మనం ఏం చేస్తాం సార్? ఇక్కడ చెడుని ఫాలో ఎందుకు కావాలంటే ఎందుకు ఫాలో అదైతే ఇంక మనం గోబిల్స్ మనం వెనక్కి వెళ్ళాల్సిందే. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సార్, ప్రధానంగా అంటే ఇది భారతదేశం మొత్తం వ్యాపించున్నటువంటి ఒక సబ్జెక్ట్ ఈరోజు. నాట్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి అంశం కూడా కాదు ఇది. ఈరోజు పార్లమెంటు కూడా ఎందుకో దీని మీద నోరు తెరవాల్సిన వాళ్ళు నోరు తెరవట్ల. ఎందుకు దే కెప్ట్ క్వైట్ అనేది, మామూలుగా 2-3 రోజుల తర్వాత వాళ్ళు కలుపు వచ్చి వాళ్ళే పోతారు అనుకుంటున్నారా? లేకపోతే వాస్తవం ఎప్పుడు చెప్తే బాగుంటుందని ఏమన్నా ముహూర్తం ఎత్తుకుంటున్నారా? ముహూర్తం ముందు ఈ లోపల చల్లనివ్వండి ఒకటి మీద బురద, తర్వాత మనం కదా కర్ర కదా మన చేతిలో ఉంది, మనం చెప్తేనే కదా వీళ్ళంతా తినేది అని అసలు దానిలో ఏమైనా ఉన్నారు నేపథ్యంలో. ఇక్కడ మినిమం కర్టసీ టు ది సెంట్రల్ గవర్నమెంట్, అది ఎన్డీఏ గవర్నమెంటా బీజేపీ గవర్నమెంటా పక్కన పెడేస్తాం. మినిమం కర్టసీ ఒక దేశానికి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి రాష్ట్రానికి ఒక వారులాగా నడుస్తూ ఉంటే, ఒక అబద్ధాన్ని మడ్స్లెడ్డింగ్ వ్యవహారం నడుస్తూ ఉంటే దీని మీద నోరు తెరవకుండా ఉన్నారంటే ఈ బీజేపీ వాళ్ళు ఏమన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. మీరు అన్నది పాయింట్ కరెక్ట్. ఒకవైపు కూటమిలో ఉన్నారు వీళ్ళు, సెకీకి అవినీతి మరక అంటే జగన్మోహన్ రెడ్డికి పూస్తే అది సెకీకి అంటుకుంటుంది, అది డైరెక్ట్గా మళ్ళీ మోడీ గారికి అంటుకుంటుంది అనే స్పృహ కూడా ఉండదా వీళ్ళకి? అంటే అసలు ఉన్నట్లయితే వీళ్ళు ఏ ధర్మాన్ని పాటిస్తున్నట్టు? వాళ్ళు ఎన్డీఏ ధర్మమా లేకపోతే ఫెడరల్ ధర్మమా? బాబు ధర్మం. బాబు ఆయన అండతో బతికేస్తున్నాం కాబట్టి ఆయన ఏం చెప్తే ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా వచ్చి అదానీ పేరు గానీ లేకపోతే ఈ సెకీ గానీ ఇవి గట్టిగా మాట్లాడట్లేదు. అంటే రాయిస్తున్నారు, వీళ్ళతో రాయిస్తూ వెళ్ళిపోతున్నారు. అవినీతి ఎక్కడ జరిగినా ఒప్పుకునేది లేదు, ఈ మరకను సహించేది లేదు అని ఆయనతో స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. అంటే వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళిద్దరు ఎవరు అసలు? వీళ్ళిద్దరు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వీళ్ళిద్దరూ పార్టీ టీడీపీ ఏజెంట్లు కదా? టీడీపీ పార్టీకి ఫ్రంట్ లైన్లో ఉండి బాగా కాబోతే పత్రికలు కాదా ఇవి? వాటి పాంప్లెటే కదా, వాటి పాంప్లెటే కదా, వాటి పాంప్లెటే. అంటే దీనిలో వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుతుంటారు. బీజేపీ అధ్యక్షులు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడకపోతే అది ఇప్పుడు పురంధరేశ్వరి గారు బీజేపీ పోతున్నారో లేకపోతే వాళ్ళు మరితోటి ఉన్నారో డౌట్ సార్. ఇప్పుడు మరిదా లేకపోతే బావా? ఏదో ఎట్లా అవుతుంది, ఏదో ఒకటి చెప్పాలి.
ఏదో ఒకటి చెప్పాలా. మరిది గారు మరిది గారితో ఉన్నారా లేదా బీజేపీ తోటి ఉన్నారా తెలుసుకోవాలి. లేకపోతే బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారా లేదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారా, లేకపోతే వీళ్ళిద్దరూ ఒకే కుటుంబం కాబట్టి నువ్వేది మాట్లాడినా సరిపోదు బావా మరిది గారు అని అనుకుని ఆవిడ గారు కామ్గా ఉందా. క్వశ్చన్ ఆఫ్ ప్రెస్టేజ్ టు ది టీడీపీ పార్టీ, ఐ మీన్ ద బీజేపీ పార్టీ. సార్ ఇది ఫండమెంటల్గా ఒకవేళ ఎవడైనా దీన్ని ఈవెన్ మడ్ స్లిడ్డింగ్ ఒకవేళ బురద అంటిద్దాం అని అనుకున్నా రాయాలనుకున్నా అసలు రాయటానికి పెన్ను కదలకూడదండి, మాట్లాడటానికి నోరు రాకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి లంచం ఇచ్చి మా కరెంటును కొనమని చెప్తుందా? ఒకవేళ అనుకుందాం ఈ అదానీ అయిన అతను సెకీన్ కూడా కొనేసాడా ఎయిర్పోర్ట్లతో పాటు, లేకపోతే ఇంకొక దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ప్రతి దాన్ని కొన్నట్టుగా ఒకవేళ ఆయనకి ఏమైనా అమ్మేరా చెప్పమన్నాడు మనకి. ఆయన ఎవరు అసలు మనకు తెలియదు అసలు. మాకు అనవసరమైనటువంటి ఒక సబ్జెక్ట్ అతను. అదానీ అయిన అతను ఈ అగ్రిమెంట్లో ఈ బయలేటరల్ దీనిలో జరిగినటువంటి దానిలో ఈజ్ నాట్ ఏ సైనీ, అండి. ది సైన్ ఈస్ అంటే అమాంగ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ డిస్కమ్. సో దీనిలో ఇది ఒక బిజినెస్గా వస్తున్నప్పుడు వాళ్ళు ప్రతిదీ బిజినెస్ చేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా. మాకు ఇంత ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు ట్రాన్స్మిషన్ లాసెస్ పక్కన పెట్టండి, ట్రాన్స్మిషన్ ఖర్చులు లేవు, మీరే ఇవ్వాల్సిన అవసరం లేదు. చీపెస్ట్ పవర్ ₹2.49 మీకు ఇస్తున్నాము తీసుకోమని ఒక లెటర్ రాసినప్పుడు ముఖ్యమంత్రి కదలకపోతే ఏమంటారు? ముఖ్యమంత్రి దాని మీద మాట్లాడకపోతే దీనికన్నా ఎక్కువ ఇవ్వడం ఇస్తుంటే అదాని ఇస్తుంటే డైరెక్ట్గా ఎక్కువ ఏమన్నా అదాని ఇస్తుంటే, లేకపోతే రిలయన్స్ వాడు ఇస్తుంటే, లేకపోతే ఇంకొకటి ఎవడో ప్రొడక్షన్ ఒకటి ఇస్తూ ఉంటే, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఎవడో ఇస్తూ ఉంటే అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సెకీని వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయండి. బ్లేమ్ చేయండి. ఆయన అలాంటివన్నీ కూడా వచ్చినటువంటి బిడ్లన్నీ కూడా మొత్తం పక్కన పడేసి సెంట్రల్ గవర్నమెంట్ సిన్స్ దే హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ దే హ్యావ్ గివెన్ ఆఫర్ టు ది గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్. అట్లా మన ఒకదానికి కదా ఛత్తీస్గఢ్కి ఇచ్చారు, తమిళనాడుకి ఇచ్చారు, కేరళకి ఇచ్చారు, ఇంకో దానికి ఇచ్చారు. బట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అసలు వీళ్ళు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ సబ్జెక్ట్ని నేను అడుగుతున్నా. బిఫోర్ ఎలక్షన్ ఎందుకు మాట్లాడలేదు? ఎలక్షన్ టైంలో చాలా లేపారు కదా వీళ్ళు, అప్పుడు ఎందుకు లేపలేదు? ఇప్పుడు ఎందుకు లేపుతున్నారు? ఇప్పుడు లేపితే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? కూటమిలో ఉన్నటువంటి ఇంకొక సినిమా హీరో ఆయన ఏం చేస్తున్నాడు? ఇవన్నీ రావాలి కదా బయటికి. వీళ్ళల్లో ఒక్కడు కూడా తప్పు మాట్లాడుతున్నారా మీరు? ఇది మంచి పద్ధతి కాదు. మీరు రాజకీయాల్లో ఉన్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, గ్రహిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి లాభం చేసి దాదాపు 1,100,00,000 లక్షల కోట్ల రూపాయలు ఆయన 1,10,000 కోట్ల రూపాయలు 1,100 లక్షలు అంతే కదా, 1,10,000 కోట్ల రూపాయలు ఆదా చేసి తీసుకొస్తే దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే గవర్నమెంట్కి ఆదా చేస్తే గవర్నమెంట్ని ప్రజలు బాగుపడకూడదు, చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి. ప్రత్యేకంగా రైతులు సార్, ఇక్కడ రైతులకి డే టైంలో 9 hours ఫ్రీ కరెంట్ ఎవడైనా చేయగలిగాడా? చంద్రబాబు నాయుడు అంటేనే రైతులకి ఫ్రీ కరెంట్కి వ్యతిరేకం అండి. ఆయన అంటే మీకు ఇక్కడ బషీర్బాగ్లో జరిగినటువంటి ఉద్యమం మొత్తం ఏం తెలియజేస్తూ ఉంది? జరిగినటువంటి కాల్పులు ఏం తెలియజేస్తూ ఉన్నాయి? ఇవన్నీ కూడా అదే కదా. ఆయన రైతులకి ఫ్రీ కరెంట్కి వ్యతిరేకము. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, చంద్రబాబు నాయుడు వ్యతిరేకమైన సబ్జెక్ట్ని పట్టుకొని రైతులకి చీప్గా ఇవ్వచ్చు, రైతుల్ని మనం 25 years ఈ అగ్రిమెంట్ 25 years అంటే ఆయన 2020 విజన్ అంటే 46 మళ్ళీ మారుతూ ఉంటుంది. 46 కదా సార్, ఏదో అంటే ఇది ఏదైతే ఉందో ఒక సంవత్సరం పేరు చెప్పడమే కదా. 100 years 2015 కూడా మనతోటి స్వతంత్రం తెచ్చుకున్న దేశాలన్నీ కూడా 50 సంవత్సరాలకి అవన్నీ కూడా నెంబర్ 1లో ఉంటాయి. మనకు మాత్రం 100 సంవత్సరాలకి టార్గెట్ పెట్టి చెప్తా ఉంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 25 years చేసుకున్నట్టు అగ్రిమెంట్ మీద మీరు ఎలక్షన్లో అంతలాగా మా మీద ప్రాపగాండ చేసినప్పుడు అప్పుడు మీకు ఇది రైట్ అని తెలిసింది కదా. ఇప్పుడు ఎలా తప్పని తెలిసింది? ఎస్, ఆయన ఈరోజు ఒక సవాల్ ఇసిరాడు. 24 hours మీరు నాకు సమాధానం చెప్పకపోతే, క్షమాపణ చెప్పకపోతే అన్నాడు. మీరు దానికి రిప్లై ఏంటి మీ దగ్గర నుంచి? లేదు నువ్వు తప్పు చేసి నువ్వు మాకు క్షమాపణ చెప్పాలని అడిగారు వాళ్ళు? అడగాలి కదా. వాళ్ళు సేమ్ రాసుకొని పోతున్నారు అంతే కదా. అంటే సేమ్ రాసుకొని పోతే సార్ రాష్ట్రం గుడిదా? రాష్ట్రం గుడ్డిదా? మీరు అంటే ఇందాక క్యాట్రాక్ట్ ఆపరేషన్కి ఏమైనా క్యూలో ఉన్నారా? రాష్ట్రం అంతా హాస్పిటల్ కూడా సరిపోవు కదా. ఎంత బ్లేమ్ చేస్తారండి ఒక వ్యక్తిని? ఎంతకాలం బ్లేమ్ చేస్తారు? అంటే ఈరోజు రేపు ఆయన డిఫమేషన్కి వెళ్తున్నాడు, ఒక్కొక్కరికి 100 కోట్లు. అప్పుడు ఏం చెప్తారు మీరు? బోర్లు నిలబడాలిగా.
సో ఈ లోపల మీరేం చేస్తారంటే కేంద్రంతో నాకు తెలిసి ఆ. ఈయన డిఫర్మేషన్ వేసే లోపల కేంద్రంతో ఇద్దరు కలిసి మళ్ళా అక్కడి నుంచి ఏదో ఒక సమాధానం చెప్పించి ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ తప్పించుకుని మళ్ళీ తప్పించుకుని ఒక ప్రయత్నం వాళ్ళు చేయబోతా ఉన్నారు. Right. తప్పుడు సంకేతాలని రాష్ట్రంలో వీళ్ళు వడ్డించే పెద్ద కార్యక్రమంలో ఉన్నారండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఒకవేళ ఇంకెవరైనా థర్డ్ పర్సన్ దీనిలో ఇన్వాల్వ్ అయినట్టయితే హౌ దే కనెక్టెడ్ టు ది అమెరికా కోర్ట్ అండి? Yes. అసలు ఎక్కడ అదానీకి అమెరికాకి బోల్డ్ ఉండొచ్చు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యాపారాలు ఒక వ్యాపార దిగ్గజం. అవును, మేబీ 10th క్లాస్ ఫెయిల్డ్. అమరావతి డెవలప్మెంట్ కూడా అదానికే ఇస్తానని చెప్పారు కదా, ఆ, ఆ రింగ్ రోడ్ లో ఏవో ఉన్నాయి ఇంకా ఏవో చెప్పారు కదా. అసలు అదానీ వీళ్ళ జేబులో ఉన్నాడు కదా ఇప్పుడు. ఆ, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ Right. జేబులో అదానీ ఉన్నాడు. Right. ఆయన 10th క్లాస్ డ్రాప్ అవుట్. చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎంఏ ఎకనామిక్స్. చేశారు, MA ఎకనామిక్స్. ఎకనామిక్స్ కదా. అవును. ఇప్పుడు మీరిద్దరు తెలుసుకోండి, ఇప్పుడు 10th క్లాస్ డ్రాప్ అవుటే ప్రపంచవ్యాప్తంగా 3వ వాడుగా కుబేరుడుగా ఉంటే Right. ఎంఏ ఎకనామిక్స్ ఎక్కడ? రైట్. పాషా గారు, అసలు ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంత చక్కగా ప్రజెంట్ చేసి ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు, అయినా సేమ్ మళ్ళీ అవే ప్రశ్నలు, మళ్ళీ ఏం కొత్తగా ఏం లేవు, మళ్ళీ అవే ప్రశ్నలు రాసుకుంటూ వస్తున్నారు. సార్, ఇక్కడ ముందుగా సాక్షి ప్రేక్షకులకి తోటి మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఒక కాన్సెప్ట్ నడుస్తుందండి మన దేశంలో, ముఖ్యంగా గుడ్ అదాని బ్యాడ్ అదాని అని చెప్పేసి. ఓకే, అంటే బీజేపీతో లేదా టీడీపీతో ఏదైనా ఒప్పందాలు చేసుకుంటే గుడ్ అదాని, ప్రతిపక్షాలతోటి ఏ ఒప్పందం చేసుకున్నా బ్యాడ్ అదాని. ఎట్లా కూడా ఉంటుందా? ఇది ఉంది సార్, ఇది నడుస్తుంది. ఇదేం పాలసీ సార్, ఇండియాకి ఇట్లాంటి పాలసీ కూడా వచ్చిందా? పాలసీలు వీళ్ళు కూర్చొని రోజు డిజైన్ చేస్తున్నారు. ఇందాక మీరు పేపర్ చదివారు కదా, ఈనాడు ఆంధ్రజ్యోతిని. అవును. ఎక్కడి నుంచో ఒక ప్రాపగెండా బయలుదేరుతుంది, ఏదో ఆఫీస్ నుంచి బయలుదేరుతుంది. ఆ ప్రాపగెండా మొత్తం ఇట్లా స్ప్రెడ్ అవుతుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే ప్రాపగెండాని ప్రజల మైండ్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ఎక్కడో ఒక సందేహం కలుగుతుంది అందరికి. ఇక్కడ విషయం ఏంటంటే సార్, ప్రజల అమాయకులు డేటాను చూసి అర్థం చేసుకుని ఆ డేటాలో నిజం ఉందా లేదా అని చెప్పేసి అర్థం చేసుకునే ప్రజలు చాలా తక్కువ మంది. ఇక్కడ సెఖి డైరెక్ట్గా ఇక్కడ లెటర్ అన్నది ఇక్కడ మన చేతిలో ఉంది. అన్ని సమాధానాలు ఇందులో ఉన్నాయి సార్. ఒక్క లెటర్లోనే అన్ని ఉన్నాయి. సింపుల్ గా ఒకటే ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 ఆయన కొన్నాడు. చంద్రబాబు నాయుడు గారు యావరేజ్ గా ₹4.85 కొన్నాడు. యావరేజ్ గా ఆయన హైయెస్ట్ ₹6.99 గారు యావరేజ్ గా. మరి ఎక్కువగా కొన్నటువంటి వ్యక్తి ఆయన మంచి చేసినట్ట రాష్ట్రానికి, రాష్ట్రం డబ్బులు కాపాడినట్ట, లేదా తక్కువ కొన్న వ్యక్తి మంచి చేసినట్ట? సింపుల్ గా ప్రజలు అర్థం చేసుకోవాలి. డేటాలోకి ఇట్లోకి దాంట్లోకి నేను వెళ్ళను. ఇంకో విషయం ఏంటంటే, అదానీ గారిని ఈరోజు నేను సింపుల్గా ఒక విషయం అడుగుతా, అదానీ గారిని ఎందుకు ప్రశ్నిస్తలేదు? బీజేపీ అయినా సరే, టీడీపీ అయినా సరే ఎందుకు ప్రశ్నిస్తలేదు? ఎందుకంటే అదానీ ఎవరో ప్రజలందరికీ తెలుసు. అదానీ అంటే ఏంటంటే మోదీ గారి ఏమంటారు, అది ఇది అంటారు నీడ, అందరికీ తెలుసు, మోదీ గారి నీడ అంటారు. అట్లాంటి అదానీని ప్రశ్నిస్తే ఎమ్మటే ఢిల్లీకి కబురు వచ్చేస్తుంది, రండి ఒకసారి అని చెప్పి. ఆయన ఢిల్లీకి పోయి మళ్ళీ ఆంధ్రాకి వచ్చేసరికి టీడీపీ పార్టీ ఉండే కదా, మా ఎమ్మెల్యే అడిగిపోయారు అని చెప్పేసి పెద్ద రచ్చ అవుతుంది. అంటే ఉన్న కుర్చీని లాగేసుకుంటాడు మోదీ గారు, అంత పవర్ఫుల్ అదాని. నేను సింపుల్ గా అందరికీ తెలిసిందే సార్, జగమెరిగిన సత్యం అది, నేను అందులోకి వెళ్ళను. ఒక విషయం సార్, నేను ఆల్రెడీ ఒకసారి చూపించిన మీకు. ఇక్కడ ఎట్లా ఉందండి పరిస్థితి, సింపుల్ గా నేను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేసిండో ఆయన గురించి ఒక విషయము నేను ఇక్కడ చూపించాలి. ఆల్రెడీ నేను దీని మీద చూపించిన ఒకసారి. ఇది ఎంఓయూ అండి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సైన్స్ ఎంఓయూ. ఏంటి, డేటా సెంటర్కి అని చెప్పేసి. లాస్ట్ టైం కూడా నేను ఇది చూపించినా లేదో నాకు గుర్తులేదు. ఇది డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది. ఎంత అంది? 70,000 కోట్లు, అంతే కదా. 70,000 డేటా సెంటర్ అని చెప్పేసి మీరు చేశారు కదా ఎంఓయూ. మరి ఇందులో ఏమన్నా అందిందా చంద్రబాబు నాయుడు గారికి? ఒకటి. రెండో విషయం సార్, ఇక్కడ ఒక నాయకుడు టీడీపీ పార్టీ నుంచి ఒక నాయకుడు బయలుదేరి ఆయన ఒక విషయం మాట్లాడిండు, చాలా మంచి. ఈయన ఎవరో అందరికి తెలుసు, నేను ఆ డీటెయిల్లోకి వెళ్ళను. కాకపోతే ఏం చెప్పిండు అన్నదే ఇంపార్టెంట్. ఓకే, ఆయన చెప్పింది కూడా ప్రజలు వినాలా? సరే వినిపించండి, ఏం చేద్దాం. వినిపించండి, ఏదో చూపిస్తున్నారు. ఎంతో ఆతృతంగా జగన్మోహన్ రెడ్డి మీద, అదానీ మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తూ అమెరికన్ కోర్ట్స్ లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ రీజనల్ ఆఫీస్ 100 పర్ల్ సూట్ కాన్ఫిడెంట్ గా అబద్ధం చెప్తాడు చూడండి. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ గౌతమ్ అదానీ
యుఎస్ కోర్టులో ఫైల్ చేసిన కోర్టులో వేసిన డ్రాఫ్ట్ కాపీ, ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ ఓకే. ఈరోజు మీ ముందరకు తీసుకొని వస్తున్నాం. ఈ డ్రాఫ్ట్ కాపీలో వినండి. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఎందుకు అంత లేటు? జగన్మోహన్ రెడ్డి పేరు, ఏపీ గవర్నమెంట్ లో పెద్ద పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు, నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్ లో వేయడం జరిగింది. సరే చెప్పిండు కదా, ఏం చెప్పిండు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఏపీ అఫీషియల్స్ పేరు. ఇది ఆ డ్రాఫ్ట్ కాపీ అండి, 54 పేజీల డ్రాఫ్ట్ కాపీ ఇది. మొత్తం ఎత్తికినా సార్, నేనేమన్నా తప్పు చదివినా ఏందని చెప్పేసి నేను ఎత్తికిన 54 పేజీలు మొత్తం ఎత్తికిన. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఏ ఆఫీసర్ పేరు కానీ లేదు. సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఉందా చూసినా లేదు, ఓన్లీ రెడ్డి ఉందా చూసినా అది కూడా లేదు. ఇది జగన్ అని కూడా లేదా, ఏం లేదు సార్. ఇది ఈ కాన్ఫిడెన్స్ అండి. ఎట్లా మాట్లాడిండు అంటే ఈయనకి విషయ పరిజ్ఞానం ఉండదు, ఆయనకు అవగాహన ఉండదు. ఎవడో ఏదో రాసిస్తాడు పేపర్లో, అది ముందర పెట్టుకొని ఎంతో కాన్ఫిడెంట్గా మాట్లాడేసాడు. ఎంత దారుణం అంటే దీన్ని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు ప్రజలు. అతను చదువు ఉంటాడు. అది ఏంటి సార్ ఇక్కడ మీరు చూపించారు కదా కోర్టులో. లేదు సార్, నేను చెప్పిన కదా, ఎవరో రాసిస్తారు. ఆయన చదివిండా అంటే చదవడు, అంత టైం ఆడు ఉంటుంది సార్, బిజీ మనిషి. ఎవరో రాసిచ్చారు. నేను ఒకటే విషయం చెప్తున్నా, దీన్ని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇందాక ఒక విషయం చెప్పిన, నమ్మే వాళ్ళు ఉన్నారు సార్. ప్రజలు అమాయకులు, మరీ అంత అమాయకులు, చాలా అమాయకులు సార్, చాలా అమాయకులు. ఏమో సార్, ఎంత ఘోరమ పరిస్థితి అంటే మీకు దీంట్లో ఇదంతా వద్దు సార్, ఈ డాక్యుమెంట్ వద్దు, ఈ డాక్యుమెంట్ వద్దు, ఇదంతా వద్దు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా ఇందులో ఎంత పెద్దదో. ఇది ఈ రోజు న్యూస్ సార్. ఇది ఒక్కసారి జూమ్ చేయండి అన్న, నేను తర్వాత చదువుతా. ఇది ఈ రోజు న్యూస్, జూమ్ చేయండి ఒక్కసారి. ఓకే, ఓకేనా? ఓకే, ఇది ఈ రోజు న్యూస్. ఏంటి న్యూస్ అంటే, సిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని గతంలో సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి, ముకుల్ రోహత్గి. సరే, ముకుల్ రోహత్గి ఎవరు రాయరు? చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఏమంటున్నాడు స్కిల్ స్కామ్ గురించి? ముకుల్ రోహత్గి ఏమంటున్నాడు? ఒకటే విషయం, మా మాట నమ్మకండి, ఈ పేపర్లు నమ్మకండి, ఈ డేటాను నమ్మకండి. ముకుల్ రోహత్గి చంద్రబాబు నాయుడు గారి లాయరే కదా, అడ్వకేటే కదా, ఆయనే చెప్తున్నాడు ఈ స్కామ్ అన్నది ఇది ఏం లేదు, ఇందులో అదాని అమాయకుడు అని చెప్పి. అదాని అమాయకుడు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఎలిగేషన్ కరెక్టా? ఒకసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అడ్వకేటే చెప్తున్నాడు. ఇటు ఒకవైపు ఆయన నా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని నేనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మొత్తం పరిశీలించాక నాకు చెప్పాలనుకున్న విషయం నేనే ఆయన తరపున వాదించట్లేదని కూడా చెప్పారు. మరి ఆయన అంత క్లియర్గా చెప్తున్నారు సార్. ఎంత దారుణం అంటే దీనికంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఇదొకటి. రెండోసారి ఇక్కడ ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే వీళ్ళు ఇందాక నేను చెప్పినట్లు బీజేపీకి కోపం రాకుండా మెల్లగా ఏం చేస్తున్నారు అంటే, డైరెక్ట్గా అదానిని హిట్ చేస్తే బీజేపీకి కోపం వస్తుంది. అవును, మీకు తెలుసు ఎందుకు, నేనేం చెప్పక్కర్లే, ప్రజలకు తెలుసు. హిట్ చేయకుండా ఏం చేస్తున్నారు అంటే, కొంతమంది ఎవరైతే సైడ్ క్యారెక్టర్లు ఉంటారో పార్టీలో కొంతమంది ఉంటారు కదా సార్, వాళ్ళు ఏమంటే అది మాట్లాడేస్తారు. వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఇది ఇస్తున్నారు, మాట్లాడండి దీని మీద అని చెప్పేసి. ఇంకోటి, కాంగ్రెస్ గురించి నేను మాట్లాడాలి సార్, తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డైరెక్ట్గా వెళ్ళి ఎవరిని కలిశారు అంటే గవర్నర్ గారిని కూడా కలిశారు. దీని మీద నేను కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ చాలాసార్లు చూపించిన, మళ్ళీ చూస్తే గలీజ్గా ఉంటుంది. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదా అండి? వీళ్ళు కాంగ్రెస్ కాదా? ఈయనెవడు తెలంగాణ ముఖ్యమంత్రి కదా, 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడంట డొనేషను. యాన్ తీసుకున్నాడు? అదాని కరెక్ట్ మనిషి కాకపోతే 100 కోట్లు ఎట్లా తీసుకుంటాడు? ఇది ఒక్కసారి చెప్పాలి. రెండోది, నేను ఇక్కడ చూపించిన బెంగాల్ అంటే మీదే కదా సార్, ఇండియా కూటమి కదా సార్, ఇది ఆల్రెడీ నేను చూపించిన ఒకసారి. ఇక్కడ 10,000 కోట్లు బిజినెస్ అంటే అదానితోటి మీరు బిజినెస్ చేసుకుంటారు. ఇక్కడ ఎంత ఘోరం అంటే సార్, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉండే ఆయన ఉన్నప్పుడు ఆయన బిజినెస్ చేసుకున్నాడు. ఎంత? 65,000 కోట్లు. మరి అదాని అంత అవినీతి పరుడు అయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇన్ని రాష్ట్రాల్లో? ఛత్తీస్గఢ్ చూడండి, ఛత్తీస్గఢ్లో కూడా 1,140 ఇన్ని ఉన్నాయి కదా. ఇంకోటి, మీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు సంబిత్ పాత్ర గారు, ఆయన కొన్ని ఎలిగేషన్స్ చేస్తున్నాడు. ఇది చూడండి, రెప్యూటెడ్ సంస్థ ఇక్కడ చదువుకోండి, ఎకనామిక్ టైమ్స్, ఇందులో వచ్చింది. ఏమని చెప్తున్నాడు ఎలిగేషన్లు అంటే, ఇక్కడ రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ. ఓకే, హీ నోటెడ్ దట్ అదాని ఇన్వెస్టెడ్ 25 crores అండ్ 65 crores ఇన్ ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్ అండర్ భూపేష్ బఘేల్ అండ్ అశోక్ గెహ్లాట్ లీడర్షిప్.
వీళ్ళిద్దరు ఎవరు? 65,000 25,000 65,000 65 ఒక్కొక్క రాష్ట్రంలో చేశారు. అదే కాకుండా ఏంటి అంటే ఇక్కడ ఎంత ఘోరము అంటే సిమిలర్లీ 45 crores వాజ్ ఇన్వెస్టెడ్ ఇన్ డిఎంకే రూల్. నిన్నటి నుంచి ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఎవరు? డిఎంకే నాయకుడు అదానీని దొంగచాటున కలిసిడు అని చెప్పేసి చెప్తున్నారు. అందులో నిజం ఉందా లేదా నాకు తెలియదు. నేను ఆ డీటెయిల్ కాంగ్రెస్ మళ్ళీ అదే కూటమి, మళ్ళీ అదే కాంగ్రెస్ అదే కూటమి. మళ్ళీ ఎంత దారుణం అంటే స్కిల్ డెవలప్మెంట్ కి ఈయన ఏమని ఇచ్చిండు? డొనేషన్ ఇచ్చిండంట. ఎవరికి అంటే గౌరవనీయులైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 100 కోట్ల డొనేషన్ ఇస్తే ఆ చెక్కుని ఈయన దాచుకొని నెల 15 రోజులు మొన్న రిటర్న్ ఇచ్చిండంట. ఇప్పుడు మీకు ఎవరన్నా చెక్ ఇస్తే మీరు ఏం చేస్తారు? ఇమ్మీడియట్ గా నేనైతే దవాలని బ్యాంక్ ఓపెన్ చేయగానే పోయి వేసేస్తా. కానీ నెల 15 రోజులు పెట్టుకుని ఆ చెక్కుని ఆయన మళ్ళీ రిటర్న్ ఇచ్చిందంట. ఎందుకంటే ఇప్పుడు అదాన్ని ఇచ్చి చూడని ఈయనకి మధ్యరాత్రి తెలిసింది నిన్న రాత్రి. రాహుల్ ఫోన్ ఇది ఎంత ఘోరం సార్ నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఎంత డర్టీ గేమ్ ఆడుతున్నారు అంటే ఇందాక చెప్పినట్టు గుడ్ అదాని బ్యాడ్ అదాని మొత్తం బిజినెస్ మొత్తం అదాని మీద నడుస్తున్నది. కానీ ఎక్కడైతే ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ బ్లేమ్ చేసే ఒక ఛాన్స్ దొరకంగానే ఏం చేశారు అంటే మొత్తం ఒక పెద్ద ప్రాపగెండా చేశారు. ఇంత ప్రాపగెండా చేయడం అవసరమా సార్? నాకు అర్థం కాదు. ఎంత ఘోరం. ఇందాకే చెప్పినాను ఒక అడ్వకేట్ స్థానం. ఇప్పుడు ముకుల్ రోహత్గి అనే అడ్వకేట్ చాలా పెద్ద అడ్వకేట్. ఆయనకి మొత్తం ప్రపంచం తెలుసు. ఆయన మాజీ అటార్నీ జనరల్ కదా, లా తెలుసు. ఆయన సింపుల్ గా కొట్టిపడేశాడు. ఆయన ఒకటే అన్నాడు, ఏంటి ఇందులో పసలేదు, ఇది వేస్ట్ ఈ కేసు అని చెప్పేసి. అదంతా ఎందుకు సార్? సింపుల్ గా ఒక విషయము, మీరు అడిగిన ప్రశ్నలే ఒక 2-3 ప్రశ్నలు. ఫస్ట్ ప్రశ్న, ఏదన్నా ఒక్క డాక్యుమెంట్ చూపించండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి డైరెక్ట్గా అదానీ గారితో ఒప్పందం చేసుకున్నట్టు డాక్యుమెంట్ చూపిస్తారా? ఓకే. ఒక స్టేట్ గవర్నమెంట్ డిస్కామ్ వెళ్ళి సెకీ తోటి ఒప్పందం చేసుకుంటే అందులో ఎక్కడొచ్చింది ఈ 1,750 కోట్లు ఇచ్చారని చెప్పేసి. రెండోది, ఇందులో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఎక్కడైనా సరే పేరు లేదు. రెండోది, ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ అంటున్నారు. అవును అని చెప్పేసి హ్యాష్ పెట్టి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి పెట్టారు. గవర్నమెంట్ అఫీషియల్ అయినప్పుడు సింపుల్గా ఒకటే ప్రశ్న, ఎవడైనా సరే కొంచెం చదువుకున్నోడైతే అర్థమవుతుంది. ఒక ముఖ్యమంత్రి గవర్నమెంట్ అఫీషియల్ అవుతాడా? ఎప్పుడన్నా గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అవుతాడా? అదే అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ అఫీషియల్ అంటే ఉద్యోగం చేస్తాడు. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఎవరు అంటే ముఖ్యమంత్రి, ఈ మంత్రులు, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ ఎట్లా నోటికి వస్తే, బీజేపీ చెప్తారు, సారీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంతవరకు దీని మీద ఒక్క మాట లేదు. మీరు చూసారా? అవునవును, ఆయన మరక ఏదో అంటున్నారే కానీ డైరెక్ట్ గా మాట్లాడతారు కదా. ఇంకో విషయం, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా రాయిస్తున్నారు. సింపుల్ అంతేనా? పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడా దీని మీద డీటెయిల్ గా? ఇదొకటి. రెండో విషయం ఏంటంటే, మీరు ఈ మీడియా గురించి మాట్లాడారు సార్. ఈ మీడియాకి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు, నేనైతే ఇంతవరకు చూడలేదు, నేను మిస్ అయి ఉంటా, డైరెక్ట్ గా ఇట్లా వార్నింగ్ ఇవ్వడం అనేది ఇది మొదటిసారి. 48 గంటల్లో మీరు క్షమాపణ కోరితే ఫస్ట్ టైం కోరాలి, లేదంటే 100 కోట్ల రూపాయల డిఫర్మేషన్ ఇస్తా అని చెప్పేసి ఆయన కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పిండంటే, ఆయన నీతిగల మనిషి, నిజాయితీగా బతికిండు. ఆయనకి డబ్బేం కొత్త కాదు. ఆయన ఏమి బీద బతుకులు బతకలే. వాళ్ళ ఆయన డబ్బులు ఉన్నాడే, వాళ్ళ తాత డబ్బులు ఉన్నాడే, డబ్బుని చిన్నప్పటి నుంచి చూసినోడు. ఆయనకి డబ్బు ఆశ ఉందా అంటే నిజంగా నవ్వొస్తుంది. ఆయనకు ఒకటే ఆశ ఏంటంటే పేదోళ్ళకి మంచి చేయాలి. మా నాన్న ఒక మంచి పేరు సంపాదించుకొని చచ్చిపోయాడు, నేను కూడా ఆయనంత పేరు సంపాదించుకోవాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఏడు సార్ విద్యా వ్యవస్థ, ఆయన తీసుకొచ్చిన విద్యా వ్యవస్థ నిజంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎలక్షన్లో ఓడిపోయిన రోజు ఎందుకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినని రాలా. ఎందుకంటే విద్యా వ్యవస్థ నాశనం అయిపోతుంది. తీసుకొచ్చి టొఫెల్ అన్నాడు, ఐబీ సిలబస్ తీసుకొచ్చిండు, మొత్తం తీసుకొచ్చిండు, మొత్తానికి నాశనం చేస్తారే అని చెప్పేసి సార్ 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా అకౌంట్ లోకి పంపించినటువంటి ముఖ్యమంత్రి నాకు ఒక్క రాష్ట్రంలో చూపించాడు సార్. ఎవరన్నా మధ్యలో దళారులు దాన్ని మళ్ళీ వ్యతిరేకిస్తారు. డైరెక్ట్ గా తీసుకెళ్లి అకౌంట్ లో వేస్తే మందు దాగి అనుకుంటారు, గాంజా తాగుతారా ఏంటి? ఒక మంత్రి మాట్లాడవచ్చు, మాట్లాడి అట్లా ప్రజల్ని చిన్న చూపు చూసే ప్రయత్నం చేస్తున్నారు. అది నిజంగా దారుణం. ఎప్పుడు అట్లా చేయొద్దు. పేదవాడికి అవసరం అయితే పెట్టండి. జగన్మోహన్ రెడ్డి పెట్టిండు, అంతేగాని అవసరం లేదు మీరు పెట్టలేరు అనుకుంటే వదిలేయండి, అంతేగాని అవమానించొద్దు. దారుణంగా అవమానిస్తున్నారు వీళ్ళు. నిజంగా ఇది చాలా దారుణం సార్. రైట్. శర్మ గారు, ఏంటి కేసు గురించి ఏం చెప్తారు? అమెరికాలో అదానీ కేసు ఏంటి, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఏంటి, వీళ్ళు రాస్తున్నటువంటి రాతలేంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెడ్ లైన్ పెట్టారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు చెప్పండి. దానికి ముందు ఏదైతే రేవంత్ రెడ్డి గారు నేను 100 కోట్లు అదానీ గారికి రిటర్న్ చేస్తున్నా అన్నారో, అంత ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా రేవంత్ రెడ్డి గారు దొరికిపోయి ఛార్జ్ షీట్ వేసి జైలుకి వెళ్ళి వచ్చిన వారు, ఇది కేవలం అమెరికాలో ఇది ఛార్జ్ షీట్ లాంటిది కూడా కాదు.
ప్రిలిమినరీ ఎఫ్ఐఆర్ లాంటిది. అది కూడా ఒక మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక పెద్ద ఆయన అమెరికాలో చాలా రోజులు ఉండి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగిందండి. అతను ప్రభుత్వ పదవిలో ఉన్నారు. అట్లాంటి కుట్ర కూడా ఉందా? ఉన్నారండి. ఆ జో బైడెన్ గారు వెళ్ళిపోతున్నారు అమెరికాలో, ఆయన దిగిపోతున్నారు. అక్కడ కార్పొరేట్ వాళ్ళకి పోటీలు ఉంటాయి. ఆ కార్పొరేట్ పోటీల మధ్య అదాని వాళ్ళకి అక్కడ ఎటువంటి కాంట్రాక్ట్లు రాకూడదు, చేయకూడదు అనే కుట్రతో కార్పొరేట్ కుట్రలో భాగంగా ఏదో ఒకటి కేసు పెట్టాలని చెప్పేసి కేసు పెట్టారు. అట్లా అది కూడా ఏంటి, అది ఎఫ్ఐఆర్ లాంటిది. ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదైంది, రేవంత్ రెడ్డి గారి మీద జైలుకి వెళ్ళి వచ్చారు, మళ్ళీ బయటకు వచ్చారు, సీఎం అయ్యారు ఆయన. ఆయన మీద ఇంకా కేసు జరుగుతోంది. ఆయన మాత్రం సీఎం గా ఉండొచ్చు, కాంగ్రెస్ కి ఉండొచ్చు, వీళ్ళకి ఉండొచ్చు. ఆయన 100 కోట్లు అదాని గారి మీద కేవలం ఎఫ్ఐఆర్ నమోదవుతే ఆయన 100 కోట్లు ఇస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఆ డబ్బులు తీసుకోకూడదు, రిటర్న్ ఇచ్చేసేయాలి. మళ్ళీ దాని గురించి ఆంధ్రజ్యోతి వాళ్ళు మాట్లాడరు, ఈనాడు మాట్లాడరు, రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడరు, ఓటుకు నోటు కేసులో మీరన్న బాబు గారి గురించి మాట్లాడరు. అసలు ఏ పేరు ఊరు లేని జగన్మోహన్ రెడ్డి గారిది ప్రస్తావనే లేని అమెరికా దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి దాని గురించి ఆయనకే ఇచ్చారు, చేశారు అని చెప్పి ఇక్కడ వాళ్ళు అంటున్నారు. అదే మాట వాళ్ళు ఎందుకు రాయలేదంటే, అట్లా రాశారనుకోండి అమెరికాలో పరువు నష్టం దావాలు లక్షల కోట్లలో వేస్తారండి అదాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. అందుకనే వాళ్ళు తొందరపడి ఎటువంటి తప్పులు చేయరు అక్కడ అమెరికా వాళ్ళు. అందుకని ఎవరి పేర్లు రాయలేదు, ఎక్కడ ఇచ్చారో డబ్బులు రాయలేదు, ఏమీ రాయలేదు. ఈ కేసు ఏమవుతుందంటే ట్రంప్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రాజీ చేసి పొరపాటున ఏదో కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ ని మేము సరిగ్గా చూడలేదని చెప్పి మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు అమెరికా వాళ్ళు. ఈ మధ్యలో వీళ్ళు చేసే తంతు ఇక్కడ జరిగేవన్నీ వీళ్ళకి కనబడవు. ఏమీ లేని దానికి మన భారతదేశ పరువుని, ఆంధ్రప్రదేశ్ పరువుని ప్రపంచవ్యాప్తంగా తీయటానికి ఇక్కడ టీడీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో అన్యాయం జరిగింది, ఇక్కడ డబ్బులు చేతులు మారినాయని చెప్పడం శోచనీయమండి. కేంద్ర ప్రభుత్వం అందుకనే ఏం మాట్లాడట్లేదు. ఆంధ్రప్రదేశ్ పరువు కానీ భారతదేశం పరువు కానీ ఇంటర్నేషనల్ గా పోకూడదని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్ కన్నీళ్లు పెట్టుకుంటోంది. అత్యంత తక్కువ ధరకు ఇంకా లభిస్తుంది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 ఒప్పందం చేసుకున్నారు. ఇది అవినీతి అని అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా దీన్ని ఫాలో అయ్యి రద్దు చేసుకుంటారా? ఈ ఒప్పందాలని, సెకీతో ఒప్పందాలను ఏమైనా రద్దు చేసుకుంటారా? సెకీతో ఒప్పందాలు రద్దు చేసుకుని కొత్త ఒప్పందాలు ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఏదైనా ఉపయోగం జరుగుతుందేమోనన్న ఆలోచన కూడా ఉంది. మోడీ గారిని ఎదిరించి పెద్ద డెసిషన్ తీసుకోగలరా? మోడీ గారిని ఎదిరించి డెసిషన్ తీసుకోగలరా? ₹2.90 అంత తక్కువకి అసలు ఇచ్చేవాళ్లే లేరు సార్. ₹2.49 అసలు ఇచ్చేవాళ్లే లేరు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసుకున్న ఒప్పందము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేయాలని, 25 ఏళ్ల పాటు మనకి విద్యుత్ సంక్షోభం ఉండకూడదన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అండి అది. గతంలో వీరు ఎప్పుడైనా ₹6 తక్కువ ఎక్కడన్నా తీసుకొని ఉన్నారా? ₹4 ట్రాన్స్మిషన్ ఛార్జీలతో కలిపి ₹6 వరకు వీరు చేశారు. ₹2.49 అది 25 ఏళ్ల పాటు తీసుకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వాలు ఎటువంటి ఒప్పందం చేసుకోలేవు, అంతకన్నా ఎక్కువకి కొనలేవు. అంటే దాని ద్వారా ఇంకా ఎటువంటి లాబింగ్లు చేయడానికి కుదరదు. అందుకని ఏదో ఒకటి మచ్చ వేసి అదాని గారికి కాంట్రాక్ట్లు ఇవి పోయినాయి అనుకోండి, మళ్ళీ ప్రైవేట్ కాంట్రాక్ట్లు పిలిచి అందులో లబ్ధి పొందొచ్చు అని చెప్పి చూస్తున్నారు. ఎక్కడా కూడా అమెరికా వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలాగా, విదేశీ చేతుల్లో కీలుబొమ్మలాగా ఆడి మన లడ్డు విషయంలో కానీ ఇక్కడ విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ పరువు తీయటానికి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయడానికి ఇట్లాంటి కుట్రలు పన్నుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2 రోజుల్లో అన్నారో 100 కోట్లు వీళ్ళు కట్టాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది, 100 కోట్లకు తగ్గట్టుగా ఆస్తులు కూడా అటాచ్ చేయొచ్చు. టీడీపీ పార్టీ వాళ్ళవి ఈ కేసులో ఆస్తులు అటాచ్ చేసి ముందుకు వెళ్తారండి జగన్మోహన్ రెడ్డి గారి. నిజంగా వేస్తే ఆస్తులు అటాచ్మెంట్ ఇవన్నీ జరుగుతాయా? మీరు అడ్వకేట్ కాబట్టి మీకు తెలుస్తుంది, అందుకు అడుగుతున్నా. అవునండి, ఎందుకంటే ఈ కేసు వేసినప్పుడు వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పూచీకత్తుగా ఈ పరువు నష్టం కేసు స్టేలే వరకు కూడా అటాచ్ చేయొచ్చు అని చెప్పి ఆస్తులు అటాచ్మెంట్ పిటిషన్ పెట్టుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు కూడా అటాచ్ చేయిస్తారండి గవర్నమెంట్ వాళ్ళు, అంటే కోర్టు వాళ్ళు. రైట్. అది జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అరెస్ట్ చేసేస్తారు, అమెరికా నుంచి పోలీసులు రేపు ఎల్లుండో వచ్చేస్తారు, తెల్లవారుజామున వస్తారని కూడా చెప్తున్నారు సెక్షన్ ఆఫ్ మీడియాలో. వచ్చే అవకాశం ఏమైనా ఉందా రేపు పొద్దునకి? ఇక్కడ నీరవ్ మోడీ అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా తేలేమో ఎక్స్ట్రాడిషన్ లో ఇక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళటం కుదరదు. ముందు తీసుకెళ్లాలంటే అదాని గారిని తీసుకెళ్లాలి. అదాని గారిని తీసుకెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, ఆ 7 ఒప్పుకోవాలి. అదాని గారు నేను లంచం ఇచ్చానని చెప్పి వారు ఒప్పుకుంటే చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తారు, చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరే లేదంటున్నారే.
అంత మొత్తం ఎన్ని పేజీలు సార్ అది? 54 పేజీల్లో ఎంత వెతికినా పేరు కనపడలేదు. పేరే లేదు, ఎక్కడా పేరే లేనప్పుడు, ఊసే లేనప్పుడు, చేయనప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒకటిగా ఉన్న అదానీ గారి జోలికి వచ్చి చేసి తీసుకెళ్ళటం ఎంత అసాధ్యమో, జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయటం కూడా అంత అసాధ్యం అండి. అందుకే కేంద్ర ప్రభుత్వానికి తెలుసు, ఏం మాట్లాడట్లేదు. కేంద్ర ప్రభుత్వం తొందరలోనే ప్రెస్ మీట్ లో దీన్ని తెలియజేస్తారు. మధ్యలో వీళ్ళు టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని బ్రష్ పట్టించాలి, వారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి చేసేదే కానివ్వండి, అది కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒక ఒప్పందమే తప్ప అదానీ గారితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోలేదు. అదానీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఒప్పందం కాదది. అదంతా కూడా వీళ్ళు పన్నే బూటకప్పు నాటకాలే తప్ప ఎక్కడ వాస్తవానికి సత్య దూరంగా ఉన్నాయండి ఇవన్నీ కూడా. ఈ ఒక్క విషయం చెప్పండి ఫైనల్ గా, ఏపీ బీజేపీ నాయకులు ఎందుకు సార్ సైలెంట్ గా ఉన్నారు? ఈ వస్తున్నటువంటి వార్తలు కానీ, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు కానీ, వీటిపైన కూటమిలో ఉన్నారు కదా, ఎవరికి డ్యామేజ్ చేస్తున్నారు చంద్రబాబు, ఎవరికి డ్యామేజ్ చేస్తున్న ఈ పేపర్లన్నీ? మోడీ గారికే కదా. మొట్టికే రేపొద్దున మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏదైనా మాట్లాడి చేశారనుకోండి, బీజేపీ వాళ్ళ మీద పొలు నష్టం దావాలు పడతాయి, చేస్తాయి. మళ్ళీ అదానీ గారు ఏ తప్పు చేయలేదు, కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. అనవసరంగా మాట్లాడి ఈ విషయంలో వేలు పెట్టదలుచుకోలేదు. మోడీ గారికి మరకబూసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కదా. సెకీకి మరకబోయడం అంటే మోడీ గారికి పూసినట్టే కదా. మరి ఇక్కడ బీజేపీ నాయకులు, ఏపీ బీజేపీ నాయకులు మాట్లాడాలి కదా, చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ని ఖండించాలి కదా, ఈ పేపర్లో వస్తున్నటువంటి వార్తల్ని ఖండించాలి కదా. అందుకనే కదా సార్ బీజేపీ వాళ్ళు కేంద్రం నుంచి ఖండించిన తర్వాత వీళ్ళు ఖండిస్తారు. ఈ మధ్యలో వాళ్ళు ఎవరు చేతులు కాల్చుకోకుండా జరిగే వింతని విడ్డూరాన్ని చూస్తూ కూర్చున్నారు బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు. రైట్ జూపుడి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి పీపీఏల వల్ల 87,500 కోట్ల రూపాయలు అదనంగా మన పైన భారం పడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. ఇప్పుడు సెకీతో ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల నిజంగా నష్టం జరిగింది రాష్ట్రానికి. ఈ ఒప్పందం వల్ల ఇంతకుముందు చంద్రబాబు హయాంలో 87,500 కోట్లు అన్నాం కదా, అట్లా ఏదో ఒక లెక్క చెప్పి ఇంత నష్టం జరుగుతుంది కాబట్టి మేము రద్దు చేసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? ఎందుకు ఆ మాట చెప్పట్లేదు? ఎవరు ఎందుకు రాయలేదు? అర్జెంటుగా సెకీతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ఎవరు రాయట్లేదు ఎందుకు? సార్ ఇక్కడ ఒక అంశాన్ని, అంటే మనం డిబేట్ నుంచి కొంచెం సైడ్కి వెళ్తున్నామేమో. ఇక్కడ ఈ సబ్జెక్ట్లో అసలు ఎక్కడ కూడా హూ ఈజ్ అదానీ? maybe a big businessman, but in what way he is connected here? సెకీతో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా. అంటే నేను అడుగుతున్నాను, రెండు కంపెనీల నుంచి తీసుకుంటోందా సెకీ? అంటే అదానీ సార్ ఏదో కంపెనీ ఉంది, వాడు ఎక్కడి నుంచి అయినా తీసుకోండి సార్, వాళ్ళు ఎక్కడి నుంచి అయినా తీసుకొని సంబంధం లేదు. అసలు మనకెందుకు? అసలు ఇప్పుడు ఎక్కడో ఒక చోట వాడు ఎక్కడ ప్రొడక్షన్ చేసుకొని తీసుకొచ్చి ఇస్తానన్నాడు. కాంపిటేటివ్ ప్రైస్లో ప్రపంచవ్యాప్తంగా బిజినెస్లో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో తన సొంత పొలంలో ఏమైనా నాటుకున్నాడేమో పవర్ అనే దాన్ని, అది పండితే కోసుకొని తీసుకొచ్చి ఇస్తున్నాడేమో. నాకు అనవసరం. నాకెవరు లెటర్ రాశారు? సెకీ ఎవరు? కేంద్ర ప్రభుత్వ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. నేనెవరిని? స్టేట్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కరస్పాండెంట్స్ని హౌ యూ పీపుల్ కనెక్టెడ్ టు ది అదానీ? అదానీ పైన అమెరికాలో ఏదో కేసు వచ్చింది, వాడు 100 ఉంచుకోనండి, 100 పెట్టుకోమనండి. ఎక్కడో ఒక చోట అమెరికా ఏదో బ్రిటన్లో పెట్టుకోమనండి, లేకపోతే జర్మనీలో పెట్టుకోమనండి, ఇంకో చోటు పెట్టుకోమనండి. ఎందుకు వెళ్ళాడు? అదానీ తోటి ప్రతిసారి విజిట్లు, ఇంటర్నేషనల్గా విజిట్ చేసిన ప్రధానమంత్రి దాదాపు 75 దేశాలు తిరుగున్నాడు. ఇప్పుడు 75 దేశాల్లో అదానీ ఎన్నిసార్లు అతను ఫాలో అయ్యాడు? మీరు ఒకసారి బయటికి లాగితే ప్రతి విమానంలో ఆయన కూడా ఉన్నాడు. ఎక్కేది చూపించడు, దిగేది చూపించడు. లోపల ఆయన ప్రధానమంత్రి పడుకొని ఉంటాడు, వీళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. అతను చేసుకున్న బయలాటరల్ అగ్రిమెంట్స్ కూడా ఇంటర్నేషనల్ బిజినెస్లో. సో ప్రైమ్ మినిస్టర్ ఇస్ ది మీడియేటర్. ఆయన అవతల దేశాల ప్రధానమంత్రుల్ని మా వాడికి ఇవ్వండి బిజినెస్ అని చెప్తే ఇచ్చినటువంటి అంశాలు. మీకు బొగ్గులో, నీకు ఇండోనేషియా బొగ్గులో తేలటం లేదా? ఆఫ్రికన్ కోల్లో తేలటం లేదా? లేకపోతే ఇంటర్నేషనల్ ఈ మార్కెట్లో తేలటం లేదా? ప్రతి దానిలో ఉన్నారు. బట్ నేను అడుగుతూ ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ది దెన్ గవర్నమెంట్, ఐ మీన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నారో అదేమీ ఇది ఈ ఫైల్లో ఎక్కడ ఉండదే. లేదు కదా, మేము పలానా చోటు నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తున్నాము అని చెప్పరు. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. దెన్ హౌ యూ ట్రై టు కనెక్ట్
వాషింగ్టన్లో కేసు, న్యూయార్క్లో కేసు వచ్చింది, లేకపోతే లండన్లో కేసు వచ్చింది, దాని మీద ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ పేర్లు ఉన్నాయి. అఫీషియల్ అంటే వాటి చెప్పుతో కొడతారు వాళ్ళు, ఓకే అఫీషియల్ అని అడిగితే. అట్టుండదు, దే విల్ మెన్షన్ బై నేమ్. ఓకే దే విల్ మెన్షన్ బై నేమ్ అండి. ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారిని అసలు అదాని చీఫ్ మినిస్టర్ గారితో ఏమైనా మాట్లాడా దీని మీద? సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడింది. అసలు నేను అనేది అమెరికాలో ఏ కేసు పెట్టుకున్నాడో, ఎవరి మీద కేసు పెట్టుకున్నాడో మనకు అనవసరం సార్. ఓకే వార్త వాళ్ళు జ్యోతి ఏం రాసుకుందో, ఈనాడు ఏం రాసుకుందో, టీవీలో ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎట్లా చేస్తారు అంటే ఇదంతా నంగనాసేవారు నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట ఈయనకి ఒక మసి బుయ్యాలి, ఈయనకి బురద బుయ్యాలి. ఈయన వచ్చేసి జరుగుతున్నటువంటి సూపర్ 6 ఏం చేస్తున్నారో అడగకుండా వాళ్ళు పూసిన దాన్ని కడుక్కోవడం కోసం ఈయన వారానికి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టాలి. ఆ ప్రెస్ మీట్ తోటి ఈయన టైం అయిపోతూ ఉంది, మనం సూపర్ 6 ఎగ్గొట్టేయచ్చు. ఇది ప్రధానమైనది. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈరోజు పెట్టుకున్న డిబేట్ని బియాండ్ సబ్జెక్ట్ వెళ్తున్నాం మనం. అక్కడ అమెరికాలో ఏం జరిగిందో అంటే లాయర్ శర్మ గారు చెప్పినట్టుగా, అన్న చెప్పినట్టుగా అమెరికాలో ఏం జరిగిందో ఎవరి మీద కేసు పెట్టుకున్నాం మనకు అనవసరం సార్. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి, లేదా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి లంచం ఇచ్చి వాళ్ళ అగ్రిమెంట్ని ఓకే చేసుకుంటారా, ఇది చెప్పాలి సెంట్రల్ గవర్నమెంట్. సెకీకి ఉన్నటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? పవర్ మినిస్టర్ ఎవరు? పార్లమెంట్ జరుగుతుంది కదా. వడంటే తెలుగుదేశం పీపుల్ వడంటే పుట్ ఏ క్వశ్చన్ ఇన్ ద పార్లమెంట్. ఆనరబుల్ పవర్ మినిస్టర్ వీళ్ళు ఏ వైపు మాట్లాడతారో చూడాలి. ఈ టీడీపీ ఎంపీలు మాట్లాడలేదు ఇప్పుడు దాకా. చాలా జాగ్రత్తగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో, చాలా జాగ్రత్తగా ఉంటారు. మోడీ గారి దగ్గర ఆటలు చెల్లవు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆటలు చెల్లుతాయి అనుకుంటారు. అన్న చెప్పినట్టుగా ప్రజలే అమాయకులు కారండి, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. కరెక్ట్ స్టాండ్ ఉండాలి టీడీపీకి ఉంటే. పార్లమెంట్ లో మాట్లాడాలి. పార్లమెంట్ లో ఎందుకు వాళ్ళు ఎంపీలు క్వశ్చన్ ఎట్లేదు అసలు. ఇక్కడ ఈనాడు జ్యోతి రాస్తా ఉంది, మా దగ్గర పెద్ద గొడవ అవుతా ఉంది, మీకు చంద్రబాబు నాయుడు ఏం చెప్పి పంపించారు? ఆంధ్రప్రదేశ్ విషయాలు మాత్రమే మాట్లాడమన్నాడు. అంతే. ఈజ్ ఇట్ నాట్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ నౌ? రైట్ పాషా గారు, అదాని అవినీతి పరుడు, లంచం ఇచ్చారు, ఎక్కడికి తీసుకొచ్చారు? ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారట. సరే, మీరందరూ ఈ మాట చెప్తున్నారు కదా, మరి లంచాలు ఇచ్చే వ్యక్తిని లంచాలు పుచ్చుకున్నారని జగన్మోహన్ రెడ్డి గారిని అంటున్నారు. లంచాలు ఇచ్చారు అని చెప్తున్నటువంటి అదాని ఒక అవినీతి పరుడని కానీ, ఆయనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోదని కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా? చెప్పరు సార్. నేను చెప్పాను కదా ఇందాకే, చెప్తే చంద్రబాబు నాయుడు గారి చేరు ఉండదు, చెప్పరు. కానీ కాదు, ఇంత అవినీతి పరుడు కదా. ఇప్పుడు అదాని అమెరికాలో కూడా కేసులు ఎదుర్కొనే అవినీతి పరుడు అని మీరే అంటున్నారు, రాస్తున్నారు. ఆ అదాని జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చి ముడుపులు ఇచ్చారంట, ఒక 1750 కోట్లు ఇచ్చారంట. మరి అలాంటి లంచాలు ఇచ్చేటటువంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలోకి రానిస్తారా, రానివ్వరా? అతనితో ఏవైనా అగ్రిమెంట్లు చేసుకుంటారా, చేసుకోరా? అతనితో కాంట్రాక్టులు కుదుర్చుకుంటారా, కుదుర్చుకోరా? చంద్రబాబు నాయుడు గారు చెప్తారా? లేదు సార్, లేదు. అక్కడ విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారికి అదానీ గారు గుడ్ అదానీ. అదానీ గారు కేవలము జగన్మోహన్ రెడ్డి గారితో ఏదన్నా అగ్రిమెంట్ చేసుకుంటే బ్యాడ్ అదానీ. అదానీ గారి పేరు నోటితోటి ఉచ్చరించే ధైర్యం కూడా లేని నాయకులు మన నాయకులు. ఎట్లా ఉంటుంది వ్యవహారం అంటే, టీడీపీ ప్రస్తుతం ఉన్నటువంటి వీళ్ళు ఎవరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు అంటే మీకు తెలుసు కారణాలు, నేను ఆ డీటెయిల్లోకి వెళ్ళను ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే, ఎందుకని చెప్పేసి అదానీ గారిని ప్రశ్నించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తారు. ఇక్కడ కారణం వెతకాలి మనం. కారణం ఏంటంటే, బేసిక్గా ఇక్కడ ప్రభుత్వం వచ్చి 6 నెలలు ఇంకా అవ్వలేదు కానీ ఒక యాంటీ ఇన్కమ్మెన్సీ ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకత చాలా పెరిగిపోయింది. జమిలీ ఎలక్షన్లు అంటున్నారు, దన్ను అని 2020లో జమిలీ ఎలక్షన్లు వస్తే ఈ వ్యతిరేకత అనేది చాలా పెరిగిపోద్ది. ఈ ప్రస్తుతం వచ్చినటువంటి సీట్లు మళ్ళీ తారుమారై 164 అటు 11 ఇటు వచ్చే అది ఉంది కాబట్టి ఏం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పటి నుంచే చెడగొట్టాలి. అప్పుడు మీకు గుర్తుందా, 1,00,000 కోట్లు తినడు అంటే ఆ ఆఫీసర్ ఎవరైతే అరెస్ట్ చేశారో ఆయనే వచ్చి ఎక్కడ 1,00,000 కోట్ల బాబు, ఏదో 400 500 ఉన్నది, అది కూడా ఆయన పే చేస్తున్నారు, 1 by 1 అవుతుంది. అరెస్ట్ చేసిన ఆఫీసర్ వచ్చి చెప్పారు, వీళ్ళు మాత్రం 1,00,000 కోట్లు. ఇది కూడా నాయకురాలు, నేను నిజం చెప్తున్నా, నాకు టీడీపీ నాయకురాలు చెప్పారు అప్పట్లో, చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్లు పెట్టి, పార్టీ మీటింగ్లు పెట్టి 10,000 కోట్లని ప్రచారం చేయండి జగన్మోహన్ రెడ్డి అవినీతి అని రోజు చెప్పేవాళ్ళని. వీళ్ళు టీవీ ఛానల్స్కి వచ్చి అక్కడ చెప్పాలట. నాయకురాలు, ఆ పార్టీలో అప్పట్లో కీలకమైనటువంటి నాయకురాలు, అట్లా 10,000 కోట్లు చెప్తుంటే జనానికి ఎక్కట్లేదట. మళ్ళీ ఒకరోజు మీటింగ్ పెట్టి 1,00,000 కోట్లు అని చెప్పండి, ఇది బాగా ఎక్కుతుందని అన్నారట. సార్ అట్లా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి మేము 1,00,000 కోట్లు అనుకుంటూ వెళ్ళాము, జనానికి బాగానే ఎక్కింది కొంతమంది. లేదు సార్, ఇక్కడ ఇది ఉంది కదా మీరు చెప్పిన మాట, ఇది కూడా సేమ్
అంటే చంద్రబాబు నాయుడు గారి ప్లాన్స్ ఎట్టున్నాయంటే సేమ్ ఉన్నటువంటి ఛానల్ని వాడుకుంటారు. ఆ ఛానల్ కాకుండా ఇంకా పెద్ద సైన్యమే ఉంది. ఆ సైన్యం చేసే చెడు పనులు వీళ్ళకి కనిపించవు, కేవలం వైసీపీ సోషల్ మీడియా కనిపిస్తుంది. అయినప్పటికీ ఒక విషయం సార్, అదానీ పేరు తీసుకునే ధైర్యం లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క డబ్బు ఆవిరైపోయింది సార్. 5,35,000 కోట్ల రూపాయలు కేవలం 48 గంటల్లో ఆవిరైపోయినాయి షేర్ మార్కెట్లో. ఎవరి డబ్బు అండి అది? మీ చెత్త రాజకీయాల కోసం అని చెప్పేసి మీరు ఈ రాజకీయాలు చేస్తే ఎవరి డబ్బు అంటే సర్వసాధారణంగా ఉద్యోగం చేసి ఓ 40,000 సంపాదించే వ్యక్తి షేర్ మార్కెట్లో డబ్బు పెడతాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో నా బిడ్డలకు పనికొస్తుంది అని చెప్పేసి ఆ డబ్బు ఆవిరైపోయింది మీ రాజకీయాల కోసం. మీరు కుట్ర ఎట్లా చేస్తున్నారు అంటే అదానీ అమాయకుడు, ఆయన ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి మీ లాయర్లే చెప్తారు, మీ అడ్వకేట్లే చెప్తారు. మళ్ళీ బయటకు వచ్చి మీ నాయకులు ఏం చెప్తారు, లేదు లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి. పొద్దున లేస్తే నేషనల్ మీడియాలో సార్ 5 స్టేట్లు ఉన్నాయి కదా, మొత్తం 4 మర్చిపోయారు. ఒక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ 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 జగన్మోహన్ రెడ్డి ఓ జపం చేస్తున్నారు. ఏందో అర్థం కాదు. ఒక మనిషి వెనకాల ఇంత రాస్తున్నందుకు, ఈనాడు రాసినందుకు, ఆంధ్రజ్యోతి రాసినందుకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రుణం తీర్చుకునేందుకు అదానిని రాష్ట్రంలోకి అడుగు పెట్టకుండా చేస్తారా? అదాని అవినీతి పరుడని ముద్రేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలందరికీ చెప్తారు. లేకపోతే ఇప్పుడు ఏమన్నా ఉంటే ఆయన ఒప్పందాలన్నీ రద్దు చేసేస్తారు. ఇంకో పవర్ ప్లాంట్ ఇస్తారా గిఫ్ట్ గా? ఇంకో పవర్ ప్లాంట్ ఇస్తారా? చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చర్చలో పాల్గొన్నందుకు రహమత్ పాషా గారు, జూపూడి ప్రభాకర్ గారు, కోటంరాజు వెంకటేశ్వర గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.